ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఓ సాధారణ అబ్బాయి. అతని చేతుల్లో పెద్ద అవకాశాలేమీ లేవు, కాని అతని మనసులో ఉన్న కలలు మాత్రం చాలా పెద్దవి. ఈరోజు అతను నిర్మించిన కంపెనీ విలువ దాదాపు 10,000 కోట్ల రూపాయలు. అవును, ఇదే గ్రో సీఈఓ లలిత్ కేశ్రీ కథ. మధ్యప్రదేశ్లోని ఒక చిన్న ప్రాంతం. అక్కడే లలిత్ పుట్టాడు. సాధారణ ఫ్యామిలీ, సాధారణ ఇల్లు. అయినా అతని మనసు మాత్రం అసాధారణం. ఎప్పుడూ కొత్తగా నేర్చుకోవాలని, ఎదగాలని, ప్రపంచం చూడాలని కలలు. అందుకే ఆయన కష్టపడి చదివాడు. రోజూ రాత్రులు నిద్రమానేసి చదివేంతగా ప్రేమతో చదివాడు. ఆ కష్టానికి ఫలితం భారతదేశంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిన ఐఐటి బొంబాయిలో సీటు. అక్కడే అతని ఆలోచనల ప్రపంచం మరింత పెద్దదైంది. చదువు పూర్తయ్యాక మంచి జాబ్ వచ్చేసింది. కంపెనీ పెద్దది, జీతం బాగుంది. కానీ లలిత్ మనసులో మాత్రం ఒక ప్రశ్న: మనం ఇన్వెస్ట్మెంట్స్ను సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చేయలేమా? అందుకే 2016లో అతని ఫ్రెండ్స్ కలిసి గ్రో అనే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేశారు. మొదట రోజుల్లో ఇన్వెస్టర్లు రారు. అప్డౌన్ చేయటానికి ఇంజనీర్లే లేరు. డబ్బులు సరిపోవు. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ స్ట్రాంగ్: ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్ చేయటం నేర్పాలి అనే లక్ష్యం. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. గ్రో వేగంగా ఎదగడం మొదలైంది. 2025 నాటికి గ్రో కంపెనీ విలువ 9,960 కోట్ల రూపాయలకు చేరింది. కంపెనీ రెవెన్యూ 4,056 కోట్ల రూపాయలకు, లాభం 1,824 కోట్ల రూపాయలకు చేరింది. అంత పెద్ద కంపెనీని నడిపే సీఈఓ అయిన లలిత్ తీసుకునే జీతం కేవలం 55 లక్షల రూపాయలు మాత్రమే. ఎందుకంటే అతను డబ్బు కోసం కాదు, మిషన్ కోసం పనిచేస్తున్నాడు. చిన్న ఊరు కావచ్చు, పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ కలలు, కష్టం, పట్టుదల ఉంటే ఎవరైనా, ఈ దేశంలో ఎవడైనా పెద్దవి సాధించగలడు. లలిత్ కథ మనకు ఒకే విషయం చెప్తోంది: నీ పరిస్థితులు నిన్ను ఆపలేవు, నీ నిర్ణయాలే నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. ఈ స్టోరీ నిన్ను ఇన్స్పైర్ చేసిందా? ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త కథతో.